ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 25 నాడు యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే వారం రోజుల ముందు నుంచే ఈ వేడుకలను నిర్వహిస్తుండటంతో పలుచోట్ల క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో కాంతులిల్లుతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా స్టార్స్, క్రిస్మస్ ట్రీలు, వాటి అలంకరణతో కళకళ్లాడుతూ కనువిందు చేస్తున్నాయి. యేసు రాకకు గుర్తుగా తూర్పు దిక్కున చుక్క పొడిచిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ నమ్మకంతోనే భక్తులందరూ నెల రోజుల ముందుగానే తమ ఇంటిపై స్టార్ను వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. అలాగే క్రిస్మస్ ట్రీతో పాటు తమ దేవుడు పశువుల పాకలో జన్మించాడు కాబట్టి పాకను కూడా ఏర్పాటు చేసి అందంగా అలంకరిస్తారు. ఈ క్రిస్మస్ ట్రీ పాజిటివ్ వైబ్రేషన్స్ ను ఇస్తుందని విశ్వాసం. శీతల దేశాలలో శీతాకాలం కడు దుర్భరంగా ఉన్న సమయంలో జీవెచ్చ అడుగంటుతుంది. అందుకని అప్పటి ప్రజలు పచ్చటి పైన్ లేదా ఫర్ చెట్టు కొమ్మలను తెచ్చి ఇంటి బయట వాటిని అలంకరించేవారట. ఇది పాజిటివ్ వైబ్రేషన్స్ ను తెస్తుందని భావనతో ఏర్పాటు చేసిన ఈ ట్రీ క్రమేపీ ఒక దేశం నుంచి మరో దేశానికి పాకింది. అలాగే పచ్చగా వర్ధిల్లమనే భావన కూడా ఉండడంతో క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. మరో కథ కూడా పురాణాలు చెప్తున్నాయి. క్రిస్మస్ పండుగ పర్వదినం నాడు ఓ చర్చిలో యేసు ప్రభు విగ్రహం ముందు అందరం ఖరీదైన కానుకలు పెడుతుంటే ఓ పేద బాలుడు పచ్చని మొక్కను పెట్టాడట. ఆ మొక్క వెంటనే జిగేల్మంటూ బంగారు కాంతులినిందట. అప్పట్నుంచి ఆ ఆరాధనకు గుర్తుగా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తారని చెప్తోంది పురాణం. ఇక సెమీ క్రిస్మస్ వేడుకతో ప్రార్థనా మందిరాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. కొవ్వొత్తుల కాంతులు, స్తోత్ర గీతాలతో చర్చిలన్నీ హోరెత్తుతున్నాయి. చర్చిలన్నీ విద్యుత్ కాంతులతో తలుకునీలుతున్నాయి. రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్లు, స్టార్ల అలంకరణలతో శోభాయమానంగా మారాయి.